నేను సావిత్రిని సావిత్రిని తీన్మార్ యాంకర్ సావిత్రిని ఇంట్లో బాసన్లు తోమేదాన్ని నేను ఇవాళ ఇంత పెద్ద యాంకర్నైనా దట్ ఈస్ సావిత్రి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏ టీవీ ప్రోగ్రామ్ తీసుకున్నా ఇంతమంది ప్రేక్షకులు లేరు. అంతా నా కృషి పట్టుదల వల్లనే. దట్ ఈస్ సావిత్రి. కొంచెం ఎక్కువైంది కదా, సరే కానీ ఇట్లా ఎవరు చెప్తారో మీకు తెలుసు కదా. అరే ఇంకెవరు, మన మల్కాజ్గిరి మల్లన్న. ఆయన కాలేజ్ మీటింగ్కి సెంటర్ మంత్రి వెంకన్నను కూడా తీసుకొని పోయిండు. ఇక మల్లారెడ్డి సార్ మాట్లాడితే ఎట్లుంటుందో మీకు తెలియందా? మల్లన్న ఇక నువ్వు షురూ చేయి. నాకిద్దరే దేవుళ్ళు, ఒకటి చంద్రబాబు నాయుడు మల్లికార్జున స్వామి, ఆయన ఒకటి వెంకయ్య నాయుడు మా ఆపదల మొక్కువాడు. నా ఆపదలన్నీ ఆయన్నే, నా కోరికలన్నీ తీర్చేటది ఆయన్నే, నా వెంకన్న ఏడుకొండల స్వామి. ఎందుకో జర వివరంగా చెప్పు సారు, మా వాళ్ళు నిన్ను తరిస్తారు. నాకు మా చంద్రబాబు నాయుడు ఏమో నన్ను ఎంపీ చేసిండు. అయ్యో మల్కాజ్గిరి పబ్లిక్ నిన్ను ఎంపీ చేసిండ్రు అనుకుంటున్నాను సారు. సరే మరి ఎంకన్న దేవుడు ఎట్లయిందో కూడా చెప్పు. నాకు ఏం బాధలు వచ్చినా ఇప్పుడు తీర్చేది మా వెంకన్న స్వామి. ఎంకన్నా వింటున్నావా? నీ భక్తుని మీద జర్రంత నజర్ పెట్టు. ఎంతసేపు వాళ్ళ గురించే చెప్తావు, నీ గురించి కూడా మళ్ళపాటు చెప్పుకోయే మల్లన్న. పాలమ్మి ఈరోజు పార్లమెంట్ దాకా పోయినా సార్ నేను. ఒక మనిషి ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు. దట్ ఈజ్ మోడల్ మల్లారెడ్డి, ఓన్లీ మల్లారెడ్డి. మల్లారెడ్డి సారా మజాక్క? 4-5 లక్షల మందిని ఇంజనీర్లను చేసి మొత్తం ప్రపంచంలో వదిలేసేసాడు. ఎక్కడ పో, ఎయిర్పోర్ట్లకు పో, మాల్లకు పో, సినిమాలకు పో, షాపింగ్ మాల్లకు పో, ఏ బిజినెస్ సెంటర్లకు పో, అక్కడ నా స్టూడెంట్స్ మల్లారెడ్డి మల్లారెడ్డి. సార్ నీ కాలేజీలో చదివినా, సార్ నీ కాలేజీలో చదివినా. మల్లన్న మాటలు విన్నాక ఇక నేనే మాట్లాడినా పోరగాళ్ళకి చెవికెక్కదు అని అనుకున్నట్టున్నాడు. జల్దిగానే స్పీచ్ ఒడిపించి ఇంటికి జారుకున్నాడు ఎంకన్నా. ఇక వెనక చీర నడిచింది చూడు నా సాయురంగా. వేసుకోరా నా సాంబా. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను ముందుగానే చూస్తున్నట్లేదు.